ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్ అట. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాల ఎత్తివేత దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు. ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో మరో మహిళ చచ్చిపోయింది. సంపురి దొంగలంతా. ఈ కళ్ళు కాంపౌండ్లు టోటల్గా బంద్ చేయాలి. కళ్ళు కాంపౌండ్ మొత్తం బంద్ చేయాలి. ఇది గీత కార్మికులకి గౌడ్లకి సంబంధం లేని అంశం. దీనివల్ల ఒక 10-15 మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప ఎవ్వరికి ఉపయోగం లేదు. ఆ 10-15 కుటుంబాల కోసం వేలాది మంది ప్రజల జీవితాలన్నీ వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవాలన్నా? కొన్ని వేల మంది. నేను అంటున్నా కదా, అదే ఒక్కొక్క కళ్ళు కాంపౌండ్లో మంచి గిరాకీ ఉన్న కళ్ళు అత్తాపూర్ లాంటి కళ్ళు కాంపౌండ్స్లో దాదాపు 5 నుంచి 6 లక్షల రూపాయల కౌంటర్ అవుతున్నదట. 5 లక్షల రూపాయలు ఒక బీర్ సీసా కళ్ళు 50 రూపాయలు, 5 లక్షలు అవుతుందంటే ఎన్ని సీసాలు వాడు అమ్ముతుండాలా? లెక్కేయండి. అంటే అన్ని సీసాలు తాగిన అంతమంది జనం అనారోగ్యం పాలవుతున్నట్టు లెక్క. పిచ్చోళ్ళు అయి తిరుగుతుంటారండి కళ్ళు తాగేటోళ్ళంతా, పిచ్చోళ్ళు లెక్క. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అది అలవాటు అవుతున్నది. ఇది విపరీతంగా ఇది అవుతున్నది. నాకు చెప్తున్నా, అసలు ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు అంటే కళ్ళు రాదట. ఇప్పుడు కొన్ని గౌడ్లు అక్కడ గీత కార్మికులతోని మాట్లాడుకున్న కింద మడ్డి ఉంటుంది కదా, ఆ కింద జమైన మడ్డినంతా ఒక దగ్గరికి సేకరిస్తారట వీళ్ళే, ఈ మాఫియా అంతా. ఆ సేకరించిన మడ్డి, ఎందుకంటే కళ్ళు ఫ్లేవర్ కావాలి కదా, వాసన చూడగానే కళ్ళు అని అనుకోవాలి కదా, ఆ ఫ్లేవర్ రావాలి కదా, దానికోసం ఆ మడ్డినంతా సేకరించి ఒక దగ్గర పోస్తుంటారు. రోజు ఇంత పోసి ఒక దగ్గర అయిన తర్వాత పెద్ద డ్రమ్ములల్లా ఆ మడ్డినంతా అలా గుమ్మరించి నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసి దాన్ని తిప్పి అదొక ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిందంటే ఈ ఆల్ఫ్రాజోలము, ఈ డైజోపాము, ఇట్లాంటి ఈ డ్రగ్స్, ఈ కెమికల్స్ అని అందులో యాడ్ చేస్తారు. మనం దాదాపు ఒక 5-6 కళ్ళు కాంపౌండ్స్ మనతో వెలుగు తిరిగింది. ఏమంటున్నారు వాళ్ళు? మాకు నిద్ర వస్తుంది తాగితే. నిద్ర రావడం అంటే ఏంది? ఆ డైజోపాము ఆల్ఫ్రాజోలం కలిపితే నిద్రనే వస్తుంది, మత్తు వస్తుంది. అది లోపలికి పోయి కిడ్నీలని, లివర్ని, గుండెని మొత్తాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఒకవేళ అది ఒకరోజు తాగకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు. నిన్న కూడా మహిళ చచ్చిపోయింది. మళ్ళీ ఈ కళ్ళు ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఇది దొరుకుతుంది, బయట మంచి కళ్ళు దొరుకుతుందా? ఇవాళ కొల్లాపూర్లో సీఎం మీటింగ్ ఉందట. ఇవాళ కొల్లాపూర్లో ముఖ్యమంత్రి మీటింగ్ ఉందట. కొల్లాపూర్ మీటింగ్కి పోయే దయచేసి, ఆ ముఖ్యమంత్రి మీటింగ్ పోయేటోళ్ళు ఎవరైనా కళ్ళు సీసా ఇస్తే తాగకండి దయచేసి. అక్కడ కూడా కల్తీ తయారవుతుంది. నాకు నిన్న ఒక ఆయన చూపించిండు, మొత్తం ఇట్లా పెద్ద గోలె ఉన్నది, ఇట్లా తిప్పుతున్నారు ఇక దాన్ని, ఇట్లా లొడబెడుతున్నారు. ఇక అది సీసాలలో నింపి ట్రేలు ఆడబెడతారు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మనిషో బాటిల్, మీటింగ్ అయిపోయిన తర్వాత మనిషో సీసా. దయచేసి పొరపాటున కూడా ఈ తాగకండి, మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి. మీ జీవితాలు సర్వనాశనం. ఇది ఒక పెద్ద మాఫియా. ఎవ్రీ మంత్ కొన్ని కోట్ల రూపాయల మాఫియా ఇది. తక్షణమే ఎక్కడా కళ్ళు కాంపౌండ్స్ అక్కర్లే. కళ్ళు తాగాల్సిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా కళ్ళు కావాలనుకుంటే పోతారు, చెట్ల దగ్గరికి పోతారు, ఒక 50 కిలోమీటర్లు పోయి ఆ ఊర్లలోకి పోయి కళ్ళు తెచ్చుకుంటారు అవసరమైతే. ఆడ కనీసం ఒకవేళ అన్సీజన్ ఉన్నా కూడా మహా అయితే నీళ్ళు కలుపుతారేమో. ఈ ఆల్ఫ్రాజోలంలు, డైజోఫామ్లు ఇవైతే ఉండవు కదా. ఒక మోస్తరు కళ్ళు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది కదా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కళ్ళు కావాలంటే విలేజెస్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా గీత కార్మికుడికి ఆ డబ్బులు వస్తాయి. ఈ మాఫియా ఎందుకు మధ్యలో? దొంగలంతా మొత్తం పొలిటికల్ లీడర్లే వీళ్ళంతా. సో దయచేసి కళ్ళు కాంపౌండ్లు మొత్తం క్లోజ్. అది ఎక్కడైనా సరే మీకు జిల్లాల్లో దొరికే కళ్ళు కూడా మొత్తం కల్తీనే. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూతపడబోతున్నాయా? కల్తీ కళ్ళు అరికట్టాలంటే అసలు కళ్ళు దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? తాటి ఈత చెట్లు లేని చోట పెద్ద ఎత్తున కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందన్న అంశంపై దృష్టి సారించిందా? కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు సేవించి 10 మంది మృతి చెందిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కళ్ళు దుకాణాల అనుమతులు రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. 2004లో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెట్లు లేని చోట కళ్ళు విక్రయాలు ఎలా చేస్తారనే కారణంతో నగరానికి 50 కిలోమీటర్ల వరకు కళ్ళు విక్రయాలకు అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ దాని తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ మోతవారి తీసుకొచ్చింది. ఇదంతా ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది ఏమనంటే గీత కార్మికుల పేరు చెప్తారు. వాళ్ళని అవమానిస్తున్నారు అన్యాయంగా.
వాళ్ళకి కళ్ళు ఈ కళ్ళు కాంపౌండ్కి ఏం సంబంధం? గంట లేటు పోతే కళ్ళు దొరకదు ఊర్లో, గంట లేటు పోతే ఊళ్ళో కళ్ళే దొరకదు. ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళంతా? ఊళ్ళో ఉన్నోడికే కళ్ళు దిక్కులేదు, ఆడేనో తయారీ ఈడికి వస్తుందట. ఊర్లోకి పోయినా ఇవాళ 50 రూపాయల నుంచి 70 రూపాయలు అమ్ముతున్నారు ఆ బీర్ సీసా. థమ్స్అప్ బాటిల్ అయితే 100, 150 రూపాయలు అమ్ముతున్నారు. ఈడ కదే 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఎట్లా వస్తుందిరా భయ్ ఇది? ట్రాన్స్పోర్ట్ ఏంది, వీడి మధ్యలో మాఫియా ఏంది, ఈడ షాప్లో వాడి నిర్వహణ ఖర్చు ఏంది? అసలు నీళ్లు పోసి ఉత్త నీళ్లతోని కళ్ళు తయారు చేస్తారు. పొరపాటుని దాగిర్రా మీ పని అవుట్. సో ఇట్లా ఈ కళ్ళు కాంపౌండ్ని మూసేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఒక మహిళ కూడా చనిపోయింది ఆమె. నెక్స్ట్ ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఎటు బాయ్